మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధింపు మునుపు కొన్ని వచనాలు చదువుకొని చూసుకొని ఆయనను ఆరాధింపు బద్దులమై ఉన్నాం. 121వ కీర్తన 121వ కీర్తన 1 నుంచి 8 వచనాలు. ఈ యొక్క మొత్తం కీర్తనను మార్చి చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఆయన నీ నామమును త్రొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. తగలదు, రాత్రి వెన్నెల దెబ్బయు నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రింగల మా దేవ, దయా నమ్మకమైన మా తండ్రి, నీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన. నా తండ్రి, నా దేవ, అత్యంత అల్పుడనే నన్ను నాయన తెనాల నుంచి తీసుకుని వచ్చిన ఆయన మీ యొక్క పరిశుద్ధ సమూహం మధ్యలో నన్ను నిలబెట్టుకుని ప్రభువా, నందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన. నా తండ్రి, అత్యంత అల్పుడను, దేనికి పనికిరాని వాడనేటువంటి నన్ను నాయన ఈ స్థానంలో నిలబెట్టుకుని మీ ప్రజలతో ముచ్చరించు కొరకై మీరు నన్ను నిలబెట్టిన మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన. అత్యంత అల్పుడను నన్ను నాయన నడినెత్తి నుంచి అరికాలు వరకు నాయన మీ యొక్క దహించగ్ని చేత నాయన దహించి ఖాళీ చేసి నాయన మీ సులువు చాటును మరుగుపరుచుకొని కేవలం నాయన నేను నోటి బోరనై ఆయన వాడబడినట్లు ఆయన మీరే మీ ప్రజలతో ఎటువంటి వాక్యం కావాలని ఆయన అటువంటి వాక్యం ద్వారా నాయన అటువంటి మాటల ద్వారా మీరే మీ ప్రజలతో మాట్లాడుకుంటూ వస్తారని నమ్మి విశ్వసించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న లేఖనం భాగంలో మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ 3వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అధ్యాయంలో కాపాడువాడు, కాపాడును అన్న పదాలు 6 సార్లు వస్తూ ఉన్నది. అదే విధంగా ఈ దినం నందు మనం ఇక్కడ ఆయన సన్నిధానంలోకి వచ్చి మనము కూర్చుని ఉన్నామంటే, అదే విధంగా ఈ యొక్క గ్రామంలోంచి మనలను ఆయన కాపాడినాడు. ఇక్కడ కూర్చున్నామంటే ఈ రోజున ఆయన మనం కాపాడి ఇక్కడికి మనం తీసుకుని వచ్చినాడు. ఎలా కాపాడుకుంటూ వచ్చినాడే అంటే, మన కొరకు ఒకరు మొరపెడుచునే ఉన్నారు, మొరపెడుచు ఉన్నారు. అందుకొరకే అదే విధంగా అలాగ మొరపెట్టడం వల్లనే మనలను కాపాడుకుంటూ ఆయన ఈరోజు దినంలో సన్నిధానంలో తీసుకుని వచ్చినాడు. మనం కాపాడబడుచున్నాం. ఈ రోజున మనం వచ్చి సజీవ లెక్కన ఉన్నామంటే అది మన శక్తి కాదు, మన గొప్పవారమని కాదు, ఇంక మనం బలాఢ్యులు అని కాదు. ఆయన మనలను కాపాడుచున్నాడు కనుకనే ఈ దినమునందు ఈ క్షణమునందు మనము సజీవుల లెక్కనే ఉంటూ వచ్చి ఉన్నాం. అదే విధంగా ఆయన ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చినాడు అన్నది మనము ఒక 3-4 చూసుకుని ఆయనను ఆరాధింప బద్దులమై ఉన్నాం. మొదటగా మనం చూసుకున్నట్లయితే ఆది కాండము 19వ అధ్యాయము 29వ వచనం. ఆది కాండము 19వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనముల మధ్యను లోతును నశించకుండా అతనిని తప్పించెను. ఏం చేసినాడయ్యా అంటే
ఇక్కడ వచ్చేసరికి లోతుని అక్కడ నుంచి తప్పించినాడు అంటే అక్కడ నుంచి కాపాడినాడు. ఎక్కడి నుంచి అయ్యా అంటే ఆ యొక్క నాశనం అవుతున్న స్థలం నుంచి, ఆ యొక్క నాశనం అవుతున్న ప్రదేశం నుంచి ఆ యొక్క లోతుని కాపాడి తీసుకుని వచ్చినాడు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో మనం కాపాడబడినామంటే వచ్చేసరికి ఇదా అదా ఆయన మనం కాపాడినాడంటే మన ఇక్కడ కాపాడి ఆయన సన్నిధానంలో మనం వచ్చినామంటే ఆయన మనల్ని రక్షించినాడు. ఏ విధంగా రక్షించుకుంటూ వచ్చినాడే అంటే ఆయన మన ఎడల నిత్యము నిరంతరం విజ్ఞాపన చేయించున్నాడు. ఏ విధంగా అయితే అబ్రహాము లోతు గురించి విజ్ఞాపన చేయించు ఉన్నాడు, అందుకొరకు ఆ విధంగా లోతును కాపాడుకుంటూ వచ్చినాడు. అదే విధంగా ఇది ఒక సన్నిధానంలో మనం చేరుకుని మనం కూడి వచ్చి ఈ యొక్క ఆరాధననే కాదు మిగిలిన వార ప్రోగ్రాంలు కూడా మనం కూడుకుని వచ్చినప్పుడు మనం మన కుటుంబం గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటాం. అదేవిధంగా మన పిల్లలు మన బంధువుల గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటాం. మనం ఇక్కడ చేరి వచ్చినామంటే మన గురించి ఒకరు విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మనం నశించకుండా వాళ్ళు మన గురించి విజ్ఞాపన చేస్తున్నారు. అబ్రహాము విజ్ఞాపన చేయడం ద్వారా లోతు అక్కడి నుంచి తప్పించబడ్డాడు, కాపాడబడ్డాడు. అదే విధంగా మనల గురించి విజ్ఞాపన చేయబడిచి ఈ రోజున మనకు కలుగుతున్నటువంటి విపత్తులు ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రి దగ్గర విజ్ఞాపన చేయించున్నాడు. కనుకనే మనం కాపాడబడుచునే వస్తూ ఉన్నాం. అదే విధంగా ఈ యొక్క లోతు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం నుంచి కాపాడబడక ముందు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణము ఏ విధంగా ఉందో అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 18వ అధ్యాయము 19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క సొదొమ పట్టణం ఏ విధంగా ఉంది అంటే అది ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం ఏ విధంగా ఉంది అంటే మనం చూసినట్లయితే 19వ అధ్యాయము 5వ వచనం చూసినప్పుడు చదువుకున్నట్లయితే లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ, మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పాను. ఏ విధంగా ఉందంటే ఈ పట్టణము మహానాశనం అయిపోయి ఉన్నది, చెడిపోయి ఉన్నది. ఎలాగుందంటే ఆ పట్టణము ఇంక చూసినట్టయితే ఇంకా చెడ్డ మాటలే పలకాల్సి వచ్చింది. అంత దరిద్రంగా తయారవుతూ ఉన్నది. మగవారిని కూర్చు ఉన్నారు, ఆడవారు ఆడవారిని కూర్చు ఉన్నాడు. ఇంత దరిద్రముగా ఉన్నటువంటి పట్టణము, అంత చండాలం చెడిపోయినట్టు అదిగా ఉన్నది పట్టణం. ఇంకా రెండోదిగా మనం చూసినది ఒక పట్టణం ఏ విధంగా ఉంది అంటే మనం చూసుకున్నట్లయితే ఇదే అధ్యాయము చూసినట్లయితే 14వ వచనము, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న అతని అల్లులతో మాట్లాడి లేండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణంను నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతని అల్లుళ్ళు ఏమన్నారయ్యా అంటే అతడు తన అల్లుళ్ళు ఎగతాళి చేయు వాని వలె నుండెను. ఆయన చెప్పినప్పుడు అయ్యా రండి, మనం వచ్చేసరికి ఈ పట్టణము దహించబడుచు ఉన్నది, ఈ పట్టణంలో మీదకి గొప్ప తీర్పు రానై ఉన్నది, మనం వెళదాం ఉన్నప్పుడు తన అల్లుల దృష్టికి ఎలా ఉన్నాడంటే చెప్పింది చాలులే, ఎందుకు విధిలా ఈ పట్టణం ఎంతో రమ్యంగా ఉన్నది కదా, నువ్వు చెప్పింది చాలులే అని అల్లుళ్ళు ఏదం చేస్తున్నారా అంటే తనను ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆ పట్టణం ఏంటంటే ఒకరినొకరిని ఎగతాళి చేయ విధంగా ఉన్నది, దూషించి మాట్లాడుతుంది, కించపరిచి మాట్లాడుతుంది. ఇంక ఈ పట్టణం ఏ విధంగా ఉంది అంటే మనం చూసుకున్నట్లయితే మూడోది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పట్టణం ఏ విధంగా ఉందంటే ఈ పట్టణము బహు చెడిపోయినదిగా ఉన్నది. అదే విధంగా 18 చూసినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణంలో కూర్చున్న మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది. దాని పాపం ఎలాగుందంటే బహుభారమైనది, కొంచెం పాపం కాదండి, చిన్న పాపం కాదు, బహుపాపం, బహుభారం ఉందంటే ఎంతో బరువు.
ఎంతో గొప్పది. మనం ఎక్కడ మాట్లాడతాం అంటే అరే చాలా బరువుగా ఉన్నాడు. బహు అనే పదాన్ని ఈ రోజుల్లో మనం వాడతాం అనేది చాలా అరుదుగా ఉంటూ ఉన్నది. బహు భారంగా ఉన్నదంట. అదేవిధంగా ఈ పట్టణం మనం చూసుకున్నట్లయితే ఎట్లాగుంది అంటే ఈ పట్టణాన్ని మనం చూసుకున్నట్లయితే ఇంకా 13వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారంట. ఎలాగున్నారు వీళ్ళు? బహు పాపులై ఉన్నారు. సొదొమ పట్టణం ఏ విధంగా ఉందని మనం చూసినట్లయితే మొదటిగా ఎలాగుందంటే స్వలింగ సంపర్కం కలిగి ఉన్నది. రెండోదిగా ఏ విధంగా ఉంది అంటే పట్టణము ఎగతాళి చేయి పట్టణముగా ఉన్నది. మూడోది ఏ విధంగా ఉంది అంటే ఈ పట్టణము బహు పాపముగా ఉన్నది. నాలుగోది ఎలాగుంది అంటే ఈ పట్టణము దుష్టులకు సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు. నాలుగోది ఏ విధంగా ఉంది అంటే ఈ పట్టణము దుష్టత్వముతో నిండి ఉన్నది. అదే విధంగా ఈ పట్టణం చెడిపోక ముందు ఎలాగుంది అంటే మనం చూసినట్లయితే ఇదే 13వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమందు చూచెను. యెహోవా సొదొమ గుమొర్రా పట్టణములను నాశనం చేయకమునుపు సోయరునకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు వలెను ఉన్నది. ఎలాగుంది అంటే యెహోవా తోట వలె. ఆ యొక్క పట్టణంలో ఇంకే విధంగా ఉందంటే మనం చూసుకున్నట్లయితే ఓ విధంగా కొన్ని సార్లు మీరు చూసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం కలిసి ఒక పట్టణాన్ని సృష్టించబోతూ ఉన్నది. నయోం పట్టణం. సరే ఆ పట్టణం గురించి వదిలిపెట్టండి. అది ఎంతో ఏఐతో కూడినది, ఇంకెంతో అడ్వాన్స్ టెక్నాలజీ. దాని గురించి వదిలిపెట్టినట్టయితే మనం నివసిస్తున్నటువంటి మన గ్రామంలో ఏమైనా తక్కువ ఉన్నదా? ఒక రెండు తప్పించి చూసుకున్నాడు. రైల్వే లైన్ లేదు, ఈ మనం దిగుతానికి లేదు. అది తప్పే మీకు ఎంత మీరు నివసిస్తున్నటువంటి పట్టణంలో ఏమైనా తక్కువ ఉన్నదా? మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క గ్రామంలో ఏమైనా తక్కువ ఉన్నదా? ఒకప్పుడు మన ఈ లోకంలో ఈ యొక్క గ్రామంలో జీవిస్తున్నప్పుడు మన కంటికి బహు ఇంపుగా కనపరిచి ఉన్నది. మన కంటికి ఎంతో రమ్యమైన పట్టణంగా గ్రామముగా కనపరిచి ఉన్నది. పంటలు పండుచున్నాయి, గృహాలు ఉన్నాయి, పాడి పశువులు ఉన్నాయి. అదేదో మన సామాన్ తెచ్చుకోవడానికి దగ్గరలోనే కొట్లు ఉన్నాయి, బజారు ఉన్నది. మనకి ఏమి తక్కువ లేదని మనము ఒకానొక దినం నందున ఈ యొక్క దుష్టత్వంలోనే మనం జీవిస్తున్నాం. మనం అనుకుంటూ ఉన్నాం నేను నివసిస్తున్నటువంటి గ్రామము చాలా హాయిగా ఉన్నది, దీంట్లో ఏమి తక్కువే లేదు, నాకు అన్ని సరిపోను ఉన్నాయి. అయితే నీవు నీ హృదయాన్ని గ్రహించలేకపోతున్నావు. ఇదే సొదొమ ప్రజలు అనుకుంటూ ఉన్నారు మా యొక్క పట్టణం దేవుని తోట వెళ్ళే ఉన్నది, మమ్మల్ని ఎవరు నాశనం చేస్తారు? ఇంత రమ్యమైన పట్టణం మాకు ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? మేమెంతో గొప్పవారమని, మేమెంతో మంచివారమని. వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. కానీ ఒకనొక దినం నందు మనం కూడా ఇదే గ్రామంలో ఇదే సొదొమ ప్రజల వల్లే కొంతవరకు మనం జీవిస్తూనే ఉన్నాం. ఎలాగంటే ఈ యొక్క గ్రామము మనం కనపరుచు ఉన్నది ఎంతో రమ్యముగా, కానీ ఈ యొక్క మనం జీవిస్తున్నటువంటి లోకములో, మనం జీవిస్తున్నటువంటి దేశంలో, ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క గ్రామంలో పాపము బహుగా విస్తరించి ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క గ్రామములో మనం ఎక్కడికి వెళ్తున్నా కానీ మనం ఎగతాళి మాట్లాడేటట్టు వారే ఉన్నారు. మనం ఇంటికా నుంచి బైబిల్ తీసుకుని వచ్చాం అనుకో, మనం చూసి ఎగతాళి మాట్లాడేటట్టు వారిగా ఉంటారు. వెళ్ళేవాళ్ళమ్మ నువ్వెంత మంచిదానం అన్నట్టు అని ఎగతాళి చేసేటట్టు వారిగా ఉన్నారు. నువ్వు ఒకరిని అయ్యా ఎక్కడికైనా సువార్తను ప్రకటిస్తానికి వెళ్ళావంటే, దేవుని గురించి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావంటే, ఈ యొక్క లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకము కాను నశించిపోయిద్ది. మన ఈ లోకంలోనికి
కేవలం యాత్రికులమై వచ్చి ఉన్నామని చెప్పి సువార్తను ప్రకటిస్తానికి వెళ్తే నీ కుటుంబం వారే, నీ ఇంటి వారే నిన్ను ఎగతాళి చేస్తున్నటువంటి వారిగా ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన ఈ యొక్క స్థానంలోనికి మనలను కాపాడినాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నా గురించి చేయించినటువంటి ఆ యొక్క విజ్ఞాపన. లోతు ఎలా కాపాడబడినాడు అంటే అబ్రహాము చేయించున్నటువంటి లోతు గురించి, ఆ యొక్క కుటుంబం గురించి చేసిన విజ్ఞాపన ద్వారానే ఆ యొక్క లోతు కాపాడబడినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా గురించి చేసినటువంటి ఆ యొక్క విజ్ఞాపన ద్వారానే నేను కాపాడబడ్డాం. అటువంటి కాపాడబడినటువంటి వారమైనటువంటి మనము ఏ విధంగా ఉండాలి అంటే ఆయన సన్నిధానంకి వచ్చినప్పుడు మనం ఆయనను ఆరాధించాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ఆరాధించకపోయినా ఏమో విద్యలే అని. సమయము దొరుకుతున్నప్పుడు మనము ఆయనను ఆరాధించాలి. సమయము దొరకపోతే మనం చేసేది ఏమీ లేదు. చిన్న సంఘాల్లోనే చక్కగా ఆరాధించడానికి చాలా సమయం దొరుకుతూ ఉండేది. పెద్ద సంఘాలు వెళ్ళినప్పుడు పోటీ పడుచు ఉంటారు, మేము ఆరాధిస్తాం. ఒకగానో దినం ముందు ఎక్కడి నుంచి ఇక్కడైతే నేను మొదటిసారి వచ్చినాను ఈ గ్రామంలో. ఇందుకు ముందు నేను వెళ్ళిన ముసలిపాడు, అక్కడ పోటీ పడి ఆరాధిస్తూ ఉంటారు. ఒకసారి కన్నా 4-5 సార్లు వెళ్ళా, అక్కడ పోటీ పడి ఆరాధిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన చిన్న మందగా దేవుడు మన అందరికి అవకాశం ఇస్తాడు. ఆయన ఇటువంటి దుష్టత్వమైనటువంటి యొక్క లోకంలో నుంచి, బహు చెడ్డదైనటువంటి పాపంతో నిండినటువంటి యొక్క లోకంలో నుంచి, అదే విధంగా ఎగతాళి చేయబడుచున్నటువంటి యొక్క లోకంలో నుంచి ఆయన మనలను కాపాడినాడు కనుక ఆయనను మనము ఆరాధింపబద్ధులమై ఉన్నాం. అదే విధంగా మనం చూస్తున్నట్లయితే రెండోదిగా ఆయనను ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన ఎక్కడి నుంచి తీసుకుని వచ్చినాడు? ఆ యొక్క దుష్ట లోకంలోంచి ఆయన మనల్ని వేరు చేసి తీసుకుని వచ్చి మనం కాపాడినాడు. కాపాడి ఏం చేస్తున్నాడు అంటే, నెక్స్ట్ నేను చూద్దాను. రెండోదిగా మనం ఎందుకు ఆరాధించాలి అంటే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 30 నుంచి 35 వచనాలు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతులు చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతని కొట్టి పరప్రాణంతో విడిచిరు. అప్పుడు ఒక యాజకుడు, ఇక్కడ మనం చూస్తున్నాడు, ఇదంతా మీ అందరికి తెలిసినదే. ఒక మనుష్యుడు ఎక్కడి నుంచి వెళ్తున్నాడు అంటే ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుంచి యెరికోకు వెలిచి ఉన్నాడు. యెరూషలేములో ఏమున్నది? ఆశీర్వాదం ఉన్నది, వెలుగు ఉన్నది. యెరికోలో ఏమున్నది? చీకటి ఉన్నది, పాపం ఉన్నది, శాపం ఉన్నది. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్ళుచూ ఉన్నాడు. ఎలా? సమాంతరంగా వెళ్తలేదండి. పెరవల నుంచి ఇక్కడికి చావలు వెళ్తున్నట్టు, పెరవలపాలెం వెళ్తున్నట్టు మన రోడ్లు సమాంతరంగా ఉన్నట్టు వెళ్తలేదు. యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్ళుచూ ఉన్నాడు. ఎలా దిగి వెళ్ళుచూ ఉన్నాడు? దేన్ని సూచిస్తుందయ్యా అంటే అనేక సార్లు మనము పడిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉంటాం. విశ్వాసం అంటే మనమే పడిపోయే స్థితిలో ఉంటాం. ఎలాగయ్యా అంటే ఈ యొక్క మనుషుడు యెరూషలేము నుంచి యెరికో దిగిపోవచ్చు. ఎలా పడిపోతాం అంటే నేను వివరించిన అవన్నీ మీకు తెలుసు. సేవకురాలు ఏమన్నా అక్కడ మనం పడిపోయే స్థితిలో ఉంటాం. సహతోటి విశ్వాసం ఏమన్నా అక్కడ పడిపోయే స్థితిలోనే ఉంటాం. సహతోటి సహోదరుడు ఇంకేమన్నా అక్కడ మనం పడిపోయే స్థితిలోనే ఉంటాం. ఎందుకు? నువ్వు నా చెబుతావా? నువ్వు నా చెప్పేంత స్థితికి వచ్చినావా? ఏంటంటే అక్కడ మన యొక్క యూగో,
మన యొక్క మన యొక్క అహం రాగాలు ఎట్లా ఉండిద్దంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్త్రీ అనేది లెగిసి బయటకు అదే స్థితిలో మనం పట్టుకోవచ్చు. అటువంటి వారి దగ్గరికి ఎవరు వచ్చినారు? ఇంకా మనం చెప్పుకోవాలంటే సింపుల్ అని చెబుతానేనండి, బయటికి వెళ్ళకుండా. ఈ యొక్క సమరయుడు యెరూషలేము నుంచి యెరికోకి వెలిచి ఉన్నప్పుడు ఏ విధంగా ఉందయ్యా అంటే, వచ్చేసరికి ఏ విధంగా ఉందయ్యా అంటే, అక్కడికి వచ్చి దొంగలు వచ్చినారు, తనను దోచుకున్నారు, కొట్టినారు, పడవేసినారు. అదే విధంగా మన యొక్క స్థితి ఏ విధంగా ఉండిద్దంటే, మనం ఎవరిని అనగానే సాతానుడు ఎంతో మన దగ్గరికి వచ్చేస్తాడు. అభిషేకింపబడిన సౌలునే వదిలిపెట్టల. చిన్న తప్పు వల్ల, మనం కూడా చిన్న తప్పు వల్ల, మనలో అహం వల్ల సాతానుడు ఎంతో మన దగ్గరికి వస్తాడు. నీ దగ్గర ఉన్నటువంటి నీ యొక్క విశ్వాసాన్ని కూలదోస్తాడు, నీ యొక్క రక్షణ వస్త్రాన్ని లాక్కుంటే ప్రయత్నిస్తాడు. ఇంకేం చేస్తాడు? ఏ విధంగా ఏదో నువ్వు కింద దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు యెరూషలేము నుంచి యెరికో, మనలను తన ఇంటి నుంచి లోకంలోనికి గెంటి వేస్తాడు. అదే సమయంలో ఎవరు వచ్చినారు? ఒక మంచి సమరయుడు వచ్చినాడు. ఆ మనిషి దగ్గరికి ఎవరు వచ్చినారు? ఒక మంచి సమరయుడు వచ్చినాడు. వచ్చి ఏం చేసినాడు? తనకు తగిలినటువంటి గాయాలకి కట్టులు కట్టినాడు, కడిగినాడు. ఎట్లా వచ్చినాడు ఆయన మంచి సమరయుడు? తాను పడి ఉన్న చోటుని అక్కడ చూచి అక్కడికి వచ్చినాడు. ఎలా వచ్చినాడు? తాను పడి ఉండి చోటుని చూసినాడు. చూసి అక్కడికి వచ్చి తనని పరామర్శించి, తన గాయాలకి కట్టులు కట్టి, దానికి దాహం ఇచ్చి, తినటానికి ఏమైనా ఇచ్చి, ఒక పూట కుల్లవాడి ఇంటికి తీసుకుని వెళ్ళినాడు. ఎక్కడికి తీసుకుని వెళ్ళినాడు? ఆ ఒక్క పూట కుల్లవాడి ఇల్లే మీరు కూర్చున్నటువంటి ఈ యొక్క నూతన యెరూషలేము మందిరం. దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క ఇల్లు. ఇక భౌతికం చెప్పుకోవాలనుకుంటే ఇది ఎలాంటిదే అంటే, మనం గర్వించి మనం పడిపోతున్న స్థితిలో దేవుడు తన దాసుని ప్రేరేపించి, నువ్వు ఫలానోళ్ళ దగ్గరికి వాళ్ళని పరామర్శించు, వాళ్ళని బలపరచు, తిరిగి దేవుని ఇంటిలోనికి సమకూర్చు. ఆ యొక్క మనుషుడు యెరూషలేము నుంచి యెరికో దిగిపోతున్న స్థితిలో నీవును నేను గర్వించి దేవుని ఇంటిని మనం విడిచిపెట్టి వెలుస్తున్నటువంటి స్థితిలో ఆయన ఒక మంచి సమరయుడిగా వచ్చి మనలను బలపరిచినాడు. తానే తన సేవకులు పంపించి మనం బలపరిచినాడు. అలా దేవుని సన్నిధానం వచ్చి మనము ఆయనను ఆరాధించాలి. నేను చెప్పుకోవాలంటే, ఆత్మీయ చెప్పుకోవాలంటే ఇది ఎలా అంటే, లోతుని అక్కడి నుంచి కాపాడినాడు. ఈ యొక్క దిగిపోచినటువంటి స్థితి, పడిపోతున్నటువంటి స్థితిలో నుంచి ఆయన మనలను బలపరిచినాడు. అక్కడి నుంచి మనం కాపాడినాడు. తిరిగి ఆయన తన సన్నిధానంలో సమకూర్చున్నాడు కనుక ఆయనను మనము ఆరాధింపబద్ధులమై ఉన్నాం. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇంకో విషయం చెప్పి ముగిస్తా అంటే 10:30 వరకు నాకు చెప్పారు. దాని తర్వాత ఒక ఆరాధించాల మూడో విషయం, మూర్తిక విషయంలో మనం చూసుకున్నట్లయితే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను క్షమించే 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞను
రాజాజ్ఞ సారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మోర్దెకై వంగకయు నమస్కారం చేయకయు నుండగా. ఈ విషయం గురించి నేను సింపుల్ ఒక విషయం చూద్దాను. నా జీవితంలో జరిగింది నేను చూద్దాను. ఏంటయ్యా అంటే, ఒకనొక దినంలో ఉందన నేను ఒక దైవ సేవకుని కుమారుడిని. కానీ అప్పుడు నేను దేవుళ్ళ నుంచి దూరంగానే జీవిస్తాను. ఉద్యోగరీత్యా నేను బయట ఉంటూ వచ్చాను. నేను ఆర్మీలో జాబ్ చేస్తూ ఉన్నాను. ఏమి కొదులేదు నాకైతే. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. కష్టం అంతా మా నాన్న భరిస్తూ ఉన్నాడు. ఆ ఇంటి గొడవ మీద మమ్మీ చూసుకుంటూ ఉంది. కానీ మాకంటూ ఏమి లోపు అనేది చేయకుండా ఉన్నారు. లోటు అనేది ఏమి లేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇంటి నుంచి దూరంగానే వెళ్ళిపోయినా. 5వ తరగతి నుంచి నేను హాస్టల్కి వెళ్ళిపోయినా. కష్టం అంటే నాకు తెలియదు. అదే విధంగా కష్టం కంటే తెలియకుండా మా అమ్మ మా నాన్నని పెంచుకుంటూ వచ్చాను. ఎలాంటి స్థితి అయ్యా అంటే, లోక రాసిన సువార్త 10:11 వచ్చిన ఉండేది. నా ప్రాణంలో తినుము తాగము సుఖించు. ఏం లోటు లేదు. వయసు వచ్చేదానికి ఉద్యోగం వచ్చింది. 16 సంవత్సరాలు జాబ్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. నాన్న డిపెండ్ లేదు. ఆ టైంకి మన్నయ్య గారు జాబ్ చేస్తూ ఉన్నాడు. ఏం తక్కువ లేదు. నా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు పదే నన్ను హెచ్చరిస్తూనే ఉన్నాడు. మొదటిగా ఎక్కడ హెచ్చరించాడంటే, తిమోతి అంకుల్ వాకింగ్ చదువుతూ ఉన్నాడు. మోషే అంకుల్ వాళ్ళు పెద్ద అబ్బాయి పెళ్లికి వచ్చారు. మా నాన్న రారాన్ని బతిలాడితే తిరుగుతా ఏదో కొంచెంసేపు వెళ్ళి అన్నా. అక్కడ దేవుడు సంధించాడు. పెడచెవిని పెట్టాడు. చాలాసార్లు సంధించాడు. పెడచెవిని పెట్టుకుంటాను. దేనికి? నాకేం కుదరలేదు. ఏం తక్కువ లేదు. ఉద్యోగం ఉంది. 70,000 రూపాయలు జీతం. ఏం కుదరలేదు. కానీ అటువంటి స్థితిలో హఠాత్తుగా నాకు ఆఫీసర్ పొరపోయింది. అదే టైంలో నాది సర్వీస్ వస్తే ఎక్స్టెన్షన్ వచ్చింది. అప్పటికే నేను ర్యాంకుల్లో ఉన్నాను. ఏఎస్ఐ ర్యాంక్ పికప్ చేసుకోవాలి కోర్సు చేసి. కానీ పెన్షన్ ఎలిజిబుల్ అయిపోయింది. అటువంటి స్థితిలో ప్రభావం యేసుక్రీస్తు, నువ్వు ఎక్కడ దాకా వెళ్తావు, నేను చూస్తానని ఉండట్టుండి అక్కడే మొత్తం నన్ను మడత పెట్టి తీసుకొచ్చింది. అదే టైంలో మా పైన అధికారులు అన్నాడు, నువ్వు వెళ్ళు, పైన అధికారి కాలు పట్టుకోండి, వెళ్ళి నువ్వు కాలు పట్టుకో, అతను క్షమించి నీకు 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 రికమెండేషన్ చేయాలి, నాట్ రికమెండేషన్ చేసిన రికమెండేషన్ చేస్తాడు. సర్వీస్ వచ్చేసరికి నువ్వు ప్రశాంతం చేసుకోవచ్చు నేను అన్నాను. అదే సమయంలో నాకు ఒకరోజు చదువుకుంటుంటే దినపాఠము అదే వచ్చిన నన్ను కంపింపజేస్తుంది. నా ప్రాణమా తినుము తాగుము సుఖించు, అయితే వెర్రివారి రాత్రి నేను ప్రాణం కోరుకుంటున్నాను. ఆ క్షణాన్ని కంపించిపోయి వణికిపోయాను. ఆ మరుసటి 2 రోజుల తర్వాత చెబితే అన్నాను, నేను తలంచను, నా దేవునికి ఏం ఇష్టం అయితే ఉన్నదో అదే జరిగించు. నేను ఉద్యోగం చేయడం ఇష్టమా, ఉద్యోగం నాకు తిరిగి అదే స్థానం ఇస్తాడు, లేదా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, ఏం పర్వాలేదు. మా ఇంటికి వెళ్ళిపోయి ఏదో ఒక నేను పని చేసుకుంటాను మా ఊరి. కానీ నేను ఒకరి దగ్గర తల వంచాను. ఆ రోజు నాకు తెలియదు, కానీ నేను తల వంచలేదు. అది నాకెప్పుడు మళ్ళీ ఆ వాక్యం తగిలింది అంటే, ఒకరోజు భాగ్యరాజు అన్న వాక్యం చదువుతూ ఉన్నాడు పిరపర్లు. దేవుని ప్రజలు ఒకరి దగ్గర ఎప్పుడు తలంచరు అని చెప్పాడు. ఏ వచ్చినారు ఒకరి దగ్గర మనం ఎప్పుడు మన తలని సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆ రోజు నేను చేసిందే పని నాకు ఆ రోజు దేవుడు మోర్దెకై హామాని అనేటువంటి దుష్టుడికి తలంచుకోవటం వల్ల ఆ యొక్క హామాని ఏం చేస్తాడంటే, యూదులందరినీ మోర్దెకైతో సహా ఏం చేయాలనుకుంటాడు, ఒక్క దినం నందునే చంపాలని అనుకుంటాడు. మోర్దెకై కోసం అయితే స్పెషల్ గిఫ్ట్ 50 అడుగులు ఉరిపోయిన తయారు చేయించుకుంటాడు.
కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఆ యొక్క మొర్దెకైకి ప్రభువైన యేసుక్రీస్తు వారు తోడు ఉండటం వల్ల ఆ యొక్క మొర్దెకైని ఆ యొక్క ఉరిశిక్ష నుంచి తప్పించి, ఎవరైతే ఆ ఉరిశిక్షకి ఆ యొక్క పన్నాగం పొందినారో ఆ యొక్క ఉరి వారికి వేయించి, ఆ యొక్క మొర్దెకై ద్వారా ఏమొచ్చింది? సమస్తమైన యూదుల్లో సమాధానం కలిగింది. అదే విధంగా నీవు నేను ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మన వల్ల మన కుటుంబానికి ఏం రావాలి? సమాధానం రావాలి. మన వల్ల మన సంఘానికి ఏమి రావాలి? సమాధానం రావాలి. అదే విధంగా సమాధానం లేని స్థితి ఆ యొక్క మొర్దెకైకి హామాను ఏమనిచ్చినాడు? రాజు ఆజ్ఞనిచ్చినాడు. ఒక్క దినం అందరి మొర్దెకైని ఒక జనాలందరూ సంహరించాలి. కానీ మొర్దెకై ఏం చేసుకుంటూ వచ్చినాడు? దేవుని దగ్గరే ఆయనని నమ్ముకొని ఉన్నాడు. ఆయనను నమ్ముకొని ఉన్నాడు కనుక తనకు కలిగినటువంటి ఆ యొక్క మనసులో సమాధానం లేదు, శాంతి లేదు, ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనకి చిన్నగా ఇంట్లో నవ్విందంటే ఏదో ఉన్నాయంటే మనకు సమాధానం ఉండదు. అమ్మో నా పిల్లోడు పలానా అయిపోయింది, ఇది అయిపోయింది, జ్వరం వచ్చేసి నేను పలానా చోట తీసుకెళ్ళాలి, పలానా చూపించాలి. అదేవిధంగా మొర్దెకై ఎంత కలవరపడి ఉంటాడు. సమాధానం లేని స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క మొర్దెకైకి సమాధానం ఇచ్చినాడు. ఒక మొర్దెకైకేనా అంటే ఒక మొర్దెకైకే కాదు, ఆ సమాధాన స్థితిలో ఉన్నటువంటి మొర్దెకైకి యూదులకు అందరి సమాధానం కల్పించినాడు. కనుక ఆయనను మనం ఆరాధించాలి. మొదటికి ఎందుకు ఆరాధించాలి అంటే, ఎందుకు ఆరాధించాలి? మనలను ఆయన మనకు తోడు ఉండటం వల్ల ఆయన ఎక్కడి నుంచి మనం కాపాడినాడు? ఆ యొక్క పాపంలో నుంచి, ఆ యొక్క ఎగతాళి చేయటువంటి వారిలో నుంచి, ఇంకా దుష్టత్వం నుంచి ఆయన మనలను కాపాడినాడు. ఎలా? అబ్రహాము లోతు గురించి ఏదో విజ్ఞాపన చేయించి ఉన్నాడో మన గురించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేయటం ద్వారా మనలను కాపాడుకుంటూ వస్తున్నాడు, కాపాడబడుచు ఉన్నాం కనుక మొదటగా మనం అందు గురించి ఆరాధన చేయాలి. రెండోది ఎందుకు ఆరాధన చేయాలి అంటే, మన దిగజారిపోయిన స్థితిలో నుంచి ఆయన తిరిగి సమకూర్చినాడు. పడిపోయిన స్థితిలోంచి ఆయన లేపి తిరిగి మనం ఎక్కడి నుంచి? ఆ యొక్క దుష్టుని దగ్గర నుంచి మనల్ని కాపాడినాడు. పడిపోగల దుష్టుడు వెంటనే మన దగ్గరికి వస్తాడు. ఎలాగొస్తాడంటే, యెరూషలేము నుంచి యెరికో దిగుతూ వెళ్తున్నప్పుడు దొంగలు ఏ విధంగా వచ్చి తనను పట్టుకుని తను దోచుకున్నారో, మనము మన యొక్క స్థితి నుంచి మనం ఏ విధంగా పడిపోతాం, దుష్టుడు మన దగ్గరకు వచ్చి మన యొక్క రక్షణను, మన యొక్క విశ్వాసాన్ని దోచుకుంటాడు. అటువంటి స్థితిలోంచి ఆయనను మనలను కాపాడి తిరిగి ఆయన సన్నిధానంలో సమకూర్చున్నాడు కనుక ఆయనను మనం ఆరాధింపబద్ధులమై ఉన్నాం. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే, సమాధానం లేని స్థితిలో, కలవడపరిచినటువంటి స్థితిలోంచి ఆయన మనలను కాపాడినాడు. ఆ యొక్క ఉరి, మనకు రావాల్సినటువంటి శిక్ష నుంచి ఆయన మనలను కాపాడి మనకు సమాధాన స్థితిని అనుగ్రహించినాడు కనుక ఆ యొక్క ఉరి, ఆ యొక్క శిక్షను మనకు రావాల్సిన శిక్షను ఎవరు అనిపించినారే అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ యొక్క శిక్షను అనుగ్రహించి ఆయన తన మీద వేసుకొని మనకు సమాధానాన్ని ఇచ్చినాడు కనుక మనము ఆయనను ఆరాధింపబద్ధులమై ఉన్నాం. ఈ యొక్క 3 పాయింట్లని తలపోసుకుని మీరు ఆరాధించి, నేను చెప్పాలనుకున్న మొత్తం 7 పాయింట్లు, 3 ఉంది కానీ సమయం లేదు కనుక అయితే ఇంకో పాయింట్ చదువుతున్నాను. బైబిల్ మూసే చదువుతున్నాను, 1 నిమిషంలో చదువుతాను. 4వదిగా ఏంటయ్యా అంటే, ఆయన ఎక్కడి నుంచి మనం కాపాడుకుంటూ వచ్చాడంటే, మనం జీవిస్తున్నటువంటి యొక్క లోకంలో మన మీదుగా రావస్తున్న అనేకమైన ఒత్తిళ్ళు వస్తాయి. దానియేలు గ్రంథంలో చూసినట్లయితే షద్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళు ఎక్కడి నుంచి కాపాడినాడు అంటే, నెబుకద్నెజరు ఒక ప్రతిమను తయారు చేసినాడు, దీనికి తప్ప నువ్వు దేనికి నమస్కరించుకోడు,
నువ్వు జీవిస్తున్నటువంటి యొక్క సమాజము, నువ్వు పలానా మందిరానికి వెళ్ళావంటే నేను నిన్ను వెలివేస్తా. ఈ యొక్క గ్రామము, ఈ యొక్క గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని వచ్చిందంటే, నీవు దేవుని ఇంటికి వెళ్ళినావంటే నీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన అనేది రావు. గవర్నమెంట్ ఎంతకాలం ఇచ్చిద్దండి? మహా అయితే నాకైతే ఏం రావట్లేదు అనుకో, ఒకళ్ళు వస్తే కానీ ఎగ్జాంపుల్ తీసుకుంటే 39, ఇంకో 31, అది కూడా చాలా ఎక్కువ, 60కు 65 మధ్యలో పోయే స్థితి. ఎంతకాలం ఇచ్చిద్ది? ఒక 30 సంవత్సరాలు ఇచ్చిద్దేమో. కానీ నిత్యమైన రాజ్యం నువ్వు కోల్పోతావు. ఆ యొక్క నిత్యమైన యెరూషలేము పట్టణం, యుగ యుగములు ఉన్నటువంటి పట్టణాన్ని నువ్వు కోల్పోతావు. ఆ యొక్క నెబుకద్నెజరు ఏమంటాడు, ఈ యొక్క ప్రతిమకు మీరందరూ నమస్కరింపకపోతే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేస్తాను. అక్కడ షడ్రకు మెషకు అభిజ్ఞ ఏమంటారు, నెబుకద్నెజరు నువ్వు చెప్పిన పని మేము చేయము, మేము నమ్ముకున్న దేవుడు మమ్ములను కాపాడుటకు సమర్థుడు. శోతనసుడు ఎంత గర్వంగా చెప్పినారు, వారిని తీసుకువెళ్ళండి అగ్నిగుణంలో పడేయండి అనగానే వారు ముగ్గురికి ఇంకో మనిషి ఉన్నాడు. నిన్ను నన్ను ఈ లోకంలో తృణీకరిస్తే నీతో పాటు నాతో పాటు ఎవరుంటారు? మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ యొక్క నీ మీదకి రావాల్సినటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క అధికారం ఇక్కడ నుంచి పెడుతున్నటువంటి ఒక లోకంలో నుంచి నీ మీద పెడుతున్నటువంటి ఒక భారంలో నుంచి ఆయన నిన్ను తప్పించి నీకు తోడుగా ఉంటాడు కనుక ఆయనను మనం ఆరాధించాలి. వాళ్ళని అగ్నిగుండంలో వేసినప్పుడు ఎవరు తోడుగా ఉన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తోడుగా ఉన్నారు. నెబుకద్నెజరు అంటాడు ఆ తర్వాత, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళని కాపాడినాడు. మన దేవుడు ఎవరు? నా కొరకైతే ప్రాణం ఇచ్చాడండి. మన దేవుడు నిజమైన దేవుడు. నిన్ను నన్ను కొన్నాడు కదా, నిన్ను నన్ను ఆయన రూపంలో మనల్ని నిర్మించుకున్నాడు కదా, మన కొరకే తన ప్రాణాన్ని దారపోసినాడు కదా, ఆయన రక్తము ద్వారానే మనల్ని విమోచించినాడు, అక్కడి నుంచి మనం కొన్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. అటువంటి భారమైనటువంటి మనల్ని ఎలా ఉంటాడు? మన కొరకే నిత్యము ఆయన మనకంటే ముందుగానే నడుస్తూ మనకంటే ముందుగానే ఉంటాడు. మన ఎక్కడ ఏ అపాయం వచ్చినా కానీ ఇక్కడ ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుచూ వస్తాడు. షడ్రకు మెషకు అభిజ్ఞను ఏ విధంగా అయితే కాపాడినాడు, నిన్ను నన్ను కూడా అదే విధంగా కాపాడుతాడు. ఇంక ఎక్స్ప్లెనేషన్ చేయడానికి టైం కాలేదా? ఈ నాలుగోది ఏంటంటే, మనకు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విపత్తు నుంచి ఆయన మనల్ని కాపాడినాడు. నువ్వు దండం పెట్టకపోతే నిన్ను అగ్నిగుణాలు వేస్తావు. అదే విధంగా మనం కూడా ఇక్కడ అనేక విధాలు బెదిరిస్తూ ఉంటారు. నువ్వు పలానా సన్నిధానానికి వెళ్తే, నువ్వు పలానా సంఘానికి వెళ్తే నేను వెలివేస్తున్నాను, మా కుటుంబంలో నిన్ను చేర్చుకో, మాలో నీకు పాలు లేవు. కానీ నీకు ఎవరు తోడుగా ఉంటున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారే నీకు తోడుగా నేను కాపాడుకుంటూ వచ్చింది. అందుకు ఆరాధించాలి. 4 మాటలు, ఆ యొక్క సమస్త దుష్టత్వంలో నుంచి, ఆ యొక్క లోకంలో నుంచి మనల్ని కాపాడుకుని వచ్చినాడు. అదే విధంగా సాతాను చెర నుంచి మనం దిగిపోయినటువంటి కుంగి పరిస్థితుల నుంచి ఆయన అక్కడి నుంచి మనం లేవనెత్తి తిరిగి సమకూర్చినాడు కనుక ఆయనను మనం ఆరాధించాలి. 3వది ఏంటి? మనకు సమాధానం లేని స్థితి, అసమాధానంతో ఉన్నటువంటి వారమైనటువంటి మనము, కృంగిపోయినటువంటి వారమైనటువంటి మనలను అక్కడి నుంచి అక్కడి నుంచి మనం కాపాడి మనకు సమాధాన స్థితిని ఇచ్చినాడు. 4వది, ఈ లోకంలో జరుగుతున్న విపత్తు మన మీద రావాల్సినటువంటి ప్రతి ఒక్క అధికార బలము నుంచి మనల్ని కాపాడినాడు. అదేవిధంగా కాపాడుకుంటూ వచ్చినాడు. ఇదే విధమైనటువంటి ఏది ఉన్నది అంటే, షడ్రకు మెషకు అభిజ్ఞకు ఏ విధంగా ప్రతిముఖ దండం పెట్టాలన్నప్పుడు కొన్ని చోట్ల అంటారు, నువ్వు మా సన్నిధానంలో మా సంఘానికి రా, నేను నీకు మా సంఘంలో నీకు మంచి చైర్ ఇస్తాను, సోఫా ఇస్తాను, సంఘ పెద్దలను చేస్తాను,
నీకు బోధించడానికి నీకు అవకాశం ఇస్తాను అని అనేకమైన ఆశలు. ఆ యొక్క విగ్రహానికి దండం పెడితే ఏమైంది? నిమ్మలంగా ఉండేది. కానీ ఇక్కడ ఇదే విధంగా మనం వెళితే ఎలా ఉండిద్ది? అక్కడ నిమ్మలంగానే ఉండిద్ది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు షడ్రకు మెషకు అభిజ్ఞ ఏ విధంగా అన్నారు? నాకు ఇటువంటి అవసరం లేదు, నేను నీకు దండం పెట్టను, నువ్వు ఇస్తున్నటువంటి ఆ యొక్క మాయోపాయాలు మాకు అవసరం లేదు, కాపాడటం ద్వారానే కాకుండా వారిని హెచ్చించినాడు. మనలను కూడా ఈ సంఘంలో నుంచి హెచ్చించి ఆ యొక్క పరమ సంఘంలో ఆ యొక్క స్థానాన్ని మనకి ఇస్తాడు. ఎట్లాగైతే అధికారులుగా చేసినాడు, హెచ్చించినాడు వాళ్ళ ముగ్గురిని, మనం కూడా ఆ యొక్క పరలోక రాజ్యం, ఆ పరమ యెరూషలేము పట్టణంలో మనం హెచ్చిస్తాడు కనుక ఆయనను మనము ఆరాధింప బద్దులమై ఉన్నాం.